ఎంత 20 పర్ హెడ్ 20 లైక్ 20 కదా బ్రో పర్ హెడ్ ఒకరికి 20 ఇప్పుడు 10 మంది కదా 200 పిల్లలు ఎంతమంది ఉన్నారు 4 అవునుకా 5 years అబౌవ్ అంటే 10 rupees కా 40 పిల్లలు అయితే 240 240 ఇచ్చే
సోమేశ్వర నాయుడు. ఓకే, ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నావు ఇక్కడ? 5 months అవుతుంది. అంటే 5 months ముందు నుంచి ఇక్కడ 20 రూపీస్ పెట్టారా? 5 months ముందు నుంచి 20 రూపీస్. 5 months ముందు నుంచి. 5 months ముందు నుంచి. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఫినిషింగ్ వేసిన తర్వాత నుంచి పెట్టారు మొత్తం అయితే. అంటే 20 రూపీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? జూన్ స్టార్టింగ్ నుంచి 29. అంటే జూన్ అంటే ఇంకా 1 year అవుతుంది. నియర్ అయితే నెక్స్ట్ మంత్ కి 1 year అవుతుంది. నెక్స్ట్ మంత్ ఎన్ని గంటలకు వస్తావు? పొద్దున్నే 7కి వస్తా. ఓకే, 7 to 6:37. మళ్ళీ భోజనానికి క్యారీ తెచ్చుకుంటాం. ఓకే, ఏ ఊరు మీదే? మాధవరం. మాధవరం అంటే మాధవరమేనా లేకుంటే మాధవరం పేలవనపల్లి. ఓకే, అక్కడ నుంచి డైలీ ఇక్కడికి డైలీ అంటే హాలిడే ఏం లేనికి? హాలిడేస్ ఏం లేదు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ పడి ఉంటే లీవ్ తీసుకోవచ్చు. బట్ కంటిన్యూస్గా చదువుకుంటాను బ్రో. ఓకే, కాలేజ్ మళ్ళీ ఎలా? కాలేజ్ ఓపెన్ పెట్టినా బ్రో. ఓకే, ఓపెన్లో చేస్తున్నావు బట్ పార్ట్ టైమ్గా ఇక్కడ జాబ్ చేస్తున్నావు బ్రో. ఓకే, అంటే ఇక్కడ నీకు మెయింటెనెన్స్ అంటే ఎవరైనా కొత్తగా ఏమైనా టీం ఉందా లేకుంటే ఇక్కడ నీకు? ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ లోపల 5 members వర్క్ చేస్తాను. ఇప్పుడు మొత్తం అంతా ఇది గవర్నమెంట్ కింద వస్తుంది. గవర్నమెంట్ కిందకే బ్రో. అటు సైడ్ నుంచి ఏమైనా దావుందా? అటు సైడ్ నుంచి ఏమైనా దావుందా? అంటే గేట్ ఆ పక్క ఒకటి ఉంది. ఇక్కడ టికెట్ ఇవ్వబడుతుందేమని చెప్పేసి వెళ్ళి అటు సైడ్ నుంచి ఏమైనా దావుందా? ఉన్నది. అంటే ఇప్పుడు వెళ్ళిపోతాను వాళ్ళు. అక్కడ డౌన్ వెళ్ళి ఆ నుంచి రావాలి మళ్ళీ వాళ్ళు. అక్కడ ఎవరైనా ఉంటారా? మళ్ళీ ఏమైనా మెయింటెనెన్స్ ఎవరైనా టీం ఉంటుందా అక్కడ? ఎవరైనా చూడడానికి అక్కడ మామూలుగా ఉంటారు. మీ ఎవరైనా అట్లా వచ్చేటానికి కాల్ చేసి చెప్తాం ఇట్లా టికెట్ అక్కడ వస్తున్నారు ఇట్లా టికెట్ తీసుకోకుండా అని చెప్పి అక్కడ చెప్తే అక్కడ నుంచి అక్కడ మీ వాళ్ళు వస్తారా? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వెళ్ళారు బైక్ లో. నేను కూడా చూసా. ఇంకా ఓకే, ఏం సౌకర్యం చేయలేదు, బండిలు లేవు, ఏం లేవు, నీళ్ళ సౌకర్యం లేదు. ఎట్లా వచ్చేది పోయేది? మీరేమో టికెట్లు తీసుకుంటా అన్నారు. మదనపల్లిలో పార్క్ ఉన్నది. ఎన్ని ఉయ్యాలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి? అది ఫ్రీ పార్క్. ఎంత చల్లగా ఉంటుంది దానికి. ప్లేస్ ఎంత బాగున్నది అక్కడ. టికెట్ ఇంకా రూపాయలు. హలో, ఫెసిలిటీస్ కానీ లేకుంటే ఉండేదానికి కానీ ఏదైనా ఉండాలి. బట్ అంత నాకైతే అనిపించలే అక్కడ. అంటే ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు చూడు, ఒక గ్రీనరీ కానీ ఒక ట్రీస్ కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బట్ ఏదైనా కూర్చోడానికి కానీ లేకుంటే ఒక వాటర్ కానీ వచ్చే జనాలు కూడా వాళ్ళు అక్కడ ఉండడానికి కానీ ఏదైనా అన్ని కూడా ఫెసిలిటీస్ పెడితే అప్పుడు ఆ టికెట్కి వాల్యూ ఉంటుంది. పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత మనము టికెట్ అనేది పర్ హెడ్కి 20 రూపీస్ పెట్టడం వల్ల దానికి వాల్యుబుల్. ఓకే, ఇప్పుడు మనము పూర్తి స్థాయిలో డెవలప్ కాకుండా ఒక ఫినిషింగ్ టోటల్గా ఇక్కడ చూడు మొత్తం ఫినిషింగ్ టోటల్గా వేసేసి ఎక్కడ కూడా మనకి ఏం లేకుండా ఇప్పుడు చూడు ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది, ఇంకా డెవలప్మెంట్ అంతా ఉంది. లోపల కూడా వాటర్ ఫుల్గా లేదు, గ్రీనరీ కూడా పూర్తిగా లేదు, ఎక్విప్మెంట్స్ కూడా పూర్తిగా లేవు. ఎక్కడైనా కూర్చోడానికి కూడా ఒక ట్రీ కూడా లేదు కూర్చోడానికి. ఇప్పుడు 4 o'clock ఎవరైనా వచ్చినా కూడా 3 o'clock ఎవరైనా వచ్చినా కూడా అక్కడ కూర్చోడానికి ఉందా? ఒక మంచి ప్లేస్ ఉందా? ఓకే, ట్రీస్ అయితే లేవు. మరి ఎక్కడ కూర్చుంటారు? ఇప్పుడు ఫ్యామిలీస్తో వెళ్తున్నారు, ఏదన్నా వాళ్ళు తినడానికి తీసుకెళ్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు బాక్సులతో పిల్లలతో వస్తున్నారు. ఒక 3 o'clock అలా వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోడానికి ప్లేస్ ఉండాలి కదా వాళ్ళకి. అలాంటి ప్లేస్ కూడా లేదు. బట్ మీరు అలాంటి టైంలో ఒక 20 రూపీస్ పర్ హెడ్కి చిల్డ్రన్స్కి ఎంత 10 రూపీస్ 10 రూపీస్ తీసుకుంటున్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా మెయింటెనెన్స్ అనేది ఉండాలి. ఇక్కడ ఫెసిలిటీస్ అనేది పూర్తి స్థాయిలో మనము పెట్టిన తర్వాత మనకి టికెట్ కౌంటింగ్ పెట్టడం వల్ల ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే బ్రో, ఇక్కడైతే వాటర్ లేవు బ్రో ప్రెసెంట్. ఓకే, 4-5 బోర్లు వేసారు, వాటర్ పడలే. అక్కడ డౌన్ లో వేసారు, వాటర్ తగ్గిపోయినాయి. అట్లే ట్రీస్ పెంచడానికి ఇవి ఉండేదానికే దీనికే వాటర్ లేవు బ్రో ప్రెసెంట్. అది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా నీకు బోర్లలో వాటర్ లేదు. వాటర్ వల్ల పెద్ద ప్రాబ్లం ఉందనే కూడా అందరికీ తెలుసు. అంటే డైలీ కూడా జనాలు ఇలాగే వస్తుంటారా లేకపోతే ఓన్లీ సాటర్డే సండే? హాలిడేస్ అప్పుడు బాగా ఎక్కువ సార్ బ్రో. ఓకే, ఎక్స్పెక్టేషన్ ఎంత పెట్టుకోవచ్చు? అంటే ఒక సాటర్డే సండేలో మనకి ఇక్కడ ఇంత మటుకు 300 వస్తారు బ్రో. ఒక 200 300. ఓకే, ఒక సాటర్డే సండే ఒక పర్ డేకి 200. నార్మల్ డేస్లో ఒక 50-70. ఓకే, మినిమం 50కి అబోవ్ ఉంటుంది పర్ డే. బట్ సాటర్డే సండే వీకెండ్స్లో అయితే మనకి 200 అబోవ్ ఉంటుంది. ఓకే, ఒక మంచి ప్లేసు అంటే జనాలు అందరూ కూడా వస్తున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనం ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకా ఉండాలి. అంటే ఇంతకుముందు చెట్లు లేవు, ఇప్పుడు చెట్లు వేసారు దానికి వాటర్ అది డెవలప్ చెట్లు పెరగాలంటే వాటర్ కలగదు బ్రో. ఓకే, అది వాటర్ లేక ఇంకా అవి అట్లే. ఇప్పుడు మళ్ళీ ఎలా చేస్తున్నారు? ఇప్పుడు బోర్లు అన్ని మొత్తం కూడా పర్లేదు అంటున్నారు కదా, ఎక్కడ కూడా వాటర్ మనకు అనేది రాలేదు అంటున్నారు. తర్వాత ఇప్పుడు వాటర్ ఎలా చేస్తున్నారు? అక్కడ 1/2 inch వస్తున్నాయి బ్రో. ఇక్కడ డౌన్ లో కంచన్ దగ్గర ఒక 1/2 inch వస్తున్నాయి. ఓకే, వాటి నుంచే కడుతున్నాం బ్రో. దాని నుంచి మొత్తం ఇక్కడ మనకు రోడ్డు దగ్గర నుంచి కూడా మొత్తం ఇదంతా కూడా సరిపోతుందా? సరిపోతాయా? అంటే అక్కడ స్టోర్ చేస్తాం బ్రో. ఓకే, స్టోర్ చేసి అక్కడ నుంచి మళ్ళీ వదులుతాం. అదే చెప్తున్నా, అక్కడ స్టోర్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ మెయిన్ రోడ్ నుంచి మనం ఇక్కడ మొత్తం కూడా రోడ్ సైడ్ మొత్తం ట్రీస్ ఉన్నాయి చిన్న చిన్నవి. వాటికి అన్నిటికి కూడా ఇక్కడ అది కాక లోపల మొత్తం అన్నిటికి సరిపోతుందా? అన్నిటికీ అంటే బ్రో ఒక రోజు అక్కడ వదిలినప్పుడు ఒక రోజు ఇక్కడ ఒక గ్యాప్ డే బై డే ఒక సైడ్ ఒక రోజు అటు సైడ్ ఒక రోజు ఇటు సైడ్ మొత్తం అలా మెయింటైన్ చేస్తాం. ఎందుకు ఇప్పుడు ఇక్కడ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఆపేసినట్టున్నారు ఇక్కడ.
లేదు బ్రో, ఆడికి కన్స్ట్రక్షన్ అయిపోయింది బ్రో. ఓకే నెక్స్ట్ మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ డెవలప్ చేయాలి బ్రో. అంటే నెక్స్ట్ వాళ్ళు ఓన్లీ ఆర్చ్ కట్టడానికి వరకే బ్రో. అది ఎంట్రన్స్ ఉంటుంది, అది ఎంట్రన్స్ ఉంటుంది, ఇదంతా పార్కింగ్ అయిపోతుంది బ్రో. ఇది మొత్తం పార్కింగ్ ఇదంతా పార్కింగ్. ఈ రోడ్ అనేది క్లోజ్ చేస్తారు. ఈ రోడ్ మొత్తం క్లోజ్ చేసేసి దాని నుంచి ఇక్కడ మొత్తం ఇక్కడ ఈ ఫినిషింగ్ కి క్లియర్ చేస్తారు. మళ్ళీ ఈ సైడ్ ఇట్లా దా ఉంటుంది బ్రో, రౌండ్ ఫినిషింగ్ మొత్తం. ఓకే ఓకే మొత్తం ఈ వెహికల్ park తిరగడానికి కి- మొత్తం ఈ పార్క్ దావా మొత్తం తిరగడానికి ఇక్కడ నుంచి దావా. అవును ఇక్కడ చూపిస్తుంది ఇదంతా మొత్తం ఆ, ఇది bro. దావా అనమాట. ఆ, దావా. మొత్తం చుట్టుపక్కల వేసుకొని రావచ్చా, చుట్టుపక్కల తిరిగి రావచ్చు. మొత్తం వెహికల్స్ తీసుకెళ్ళచ్చు. వెహికల్స్ తీసుకెళ్ళచ్చు. ఓకే మన రాయచూటి నుంచి వస్తారా లేకుంటే లేదంటే ఇటు చుట్టుపక్కల ఉండే పల్లెల నుంచి కూడా ఎక్కువ మంది వస్తున్నారు? రాయచోటి నుంచి చుట్టుపక్కల ఎక్కడి నుంచి వస్తాను బ్రో. చాలా 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 చోట్లకి మంది పాపులర్ అయింది ఇది, హ్మ్? చాలా చోట్ల పాపులర్. చాలా చోట్ల నుంచి వస్తాను బ్రో. ఓకే చాలా అంటే లక్కిరెడ్డిపల్లి ఇట్లా మదనపల్లి. మదనపల్లి నుంచి కూడా ఇక్కడ వస్తారా? అవును బ్రో. నేను ఇంత దూరం నుంచి అంటే ఇంత ఇదిగా ఉంది పార్క్. అంటే చూడడానికి ఫస్ట్ టైం వస్తాంటారు కదా అట్లా. ఓకే ఎవరైనా ఆ. చూడడానికి పాటు హ్మ్. వచ్చి మదనపల్లి నుంచి కూడా వస్తున్నారు. మదనపల్లి ఇట్లా ఈ రాయచోటి టౌన్ చుట్టుపక్కల అన్ని ఊర్ల నుంచి వస్తారు బ్రో. ఓకే రాయచూటి నుంచి. హ్మ్. అంటే మీరు అడిగారా ఇట్లా ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమన్నా? ఎందుకంటే అంటే కొంతమంది చెప్తుంటారు ఇట్లా ఇంత ఓకే. దూరం నుంచి వస్తున్నాం ఇట్లా అది. దీనికోసం ఎంత దూరం నుంచి వస్తున్నామని చెప్తున్నారా? అవును బ్రో. ఓకే ఎందుకంటే లక్కిరెడ్డిపల్లి నుంచి కూడా వస్తున్నారంటే ఓకే లక్కిరెడ్డిపల్లి నుంచి వస్తున్నారంటే అక్కడ చుట్టుపక్కల ఏం మ్మ్. పార్క్స్ లేవు. మనకి ఇక్కడ గాలేడు తరపు నుంచి ఇక్కడ నీకు మాధవరం నుంచి అంటే కదా నీకు అక్కడ ఉంది కదా గాలేడు దగ్గర ఉంది. వెలుగుల ప్రాజెక్టులు అక్కడ ఉంది కాబట్టి మ్మ్. ఆ పార్క్ వెళ్ళిపోతారు. విశాలంగా చూస్తే ఆ. పెద్దదిగా చూస్తే మనకి ఇది పెద్దదిగా ఉంటుంది, బట్ అది చిన్నదిగా ఉంటుంది. ఆల్రెడీ కానీ అది డెవలప్ అయిపోయింది, develop గ్రీనరీ అయిపోయింది, ఎక్కువ ఉంది, greenery ఎక్కువ ట్రీస్ ఉంది. ఎక్కువ ఉన్నాయి, ఆ. కూర్చోడానికి ఆడుకోవడానికి బాగుంది అక్కడ ఆ ప్లేస్ కి. ఇక్కడ బస్ స్టాప్ ఒకటి రికమెండ్ చేయాలని ఉన్నారు. ఓకే ఈ మెయిన్ రోడ్ కి మెయిన్ మనకి రోడ్ బస్ స్టాండ్. ఓకే ఒక బస్ బస్ స్టాప్, స్టాప్. ఎందుకంటే ఇది రికగ్నైజ్ చేయడానికి ఇక్కడ ఒక పార్క్ ఉంది మనకని చెప్పడానికి అక్కడ బస్ స్టాప్ బస్ అనేది. స్టాప్ ఒకటి. ఇంకా ప్యాసింజర్స్ కి ఇట్లా ఆటోలు ఇక్కడ నుంచి ఇక్కడ రావాలన్నా అవునవునవును. సరే బ్రో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు. ఓకే ఓకే థ్యాంక్స్ ఫర్ Okay యువర్ bro. ఇన్ఫర్మేషన్. Okay. ఓకే బాయ్. ఓకే బాయ్.